హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయికరణం గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆ విషయాలు దాని గురించి ఏంటి సమాచారం చూద్దాం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. హండ్రెడ్ టీవీ. అయితే సాయి హర్ష గారి విషయంలో నిన్న ఆయన లాయర్ స్పందించడం జరిగింది. లాయర్ గారు మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా ఒక క్వశ్చన్ అయితే మాత్రం చాలా విధానంగా కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే డైరెక్ట్ గా ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో కేసులో క్లియర్ గా రాశారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని. లాయర్ గారు నిన్న మాట్లాడిన విషయాలు ఏం తెలుస్తుందంటే, ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ అయినా ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ లేకపోతే వేరేమైనా చెక్స్ గానీ ఒక్క ప్రూఫ్ అయినా గానీ ఇచ్చినట్టు చూపించగలరా అనే క్వశ్చన్ ఆపోజిట్ వేసారు. సో దాన్ని ఎంతవరకు ఎలా చూడాలి? ఇప్పుడండి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కోర్టుకు కానీ పోలీసులకు కానీ సాక్ష్యాలు ఆధారాలు అనేటువంటివి ప్రధానమైన పాత్ర అక్కడ వహిస్తుంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్నీ అందరికీ చూపించవలసిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు టైం వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. కానీ కోర్టు కూడా అవే కావాలి కదా, ప్రూఫే కదా కావాలి. అవును. ఇంకా ఈ స్వాతి ముత్యము, కడిగిన ముత్యము, ఉత్తమోత్తముడు, పసిబాలుడు అయినటువంటి హర్ష చెప్పే విధానము, వారి అడ్వకేట్ గారు అతని గురించి చెప్పే విధానంలో ఏంటంటే, సాక్ష్యాధారాలు ఏమీ లేవు, ఇది నిలబడే కేసు కాదు, ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎలిగేషన్లు అని అంటున్నారు. అవి వాళ్ళ దృష్టిలో ఫాల్స్ కావచ్చు. ఆ మాట చెప్పవలసింది న్యాయమూర్తి గారు. అక్కడ వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకే పడుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏ రకంగా ఆయనకి ఎంత సొమ్ము ఇచ్చారు, ఏ విధంగా ఏ రూపేణా ఖర్చు పెట్టారు, లేదా ఎలా ఇచ్చారు, ఎక్కడి నుంచి వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇచ్చారు, అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. అలాగే ఇతనికి ఇచ్చినప్పుడు ఇతనికి వాళ్ళు ఆ అమ్మాయి ఒక గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేయమని అడిగాడట, ప్రొవైడ్ చేసిందట. అతను నాకు క్యాష్ పట్టుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయి అని అడిగి ఉండొచ్చు. అంటే ప్రూఫ్ దొరకదు కదా, ప్రూఫ్ ఉండదు కదా క్యాష్ ఇచ్చినప్పుడు. లేదు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి, లేదా అక్కడ వీడియోలు ఉన్నాయి కాబట్టి, అక్కడ వీడియోలు అవి తీస్తున్నారు కాబట్టి అతను తీసాడు కదా. అలాగే ఈఎంఐ కూడా తీస్తుందేమో, తీసి జాగ్రత్త పెట్టుకున్నారేమో అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు అనుకోవడానికి. అది మరి అందరికీ తెలియదు కదా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనేది. అది రేపు కోర్టు వరకు వాళ్ళు నివేదించుకుంటారు వాళ్ళ సాక్ష్యాధారాలు. ఎందుకు తొందరపడుతున్నారు? వెయిట్ అండ్ సీ. అయితే నిన్న గెస్ట్ హౌస్ లో మీరన్న పాయింట్ లో నుంచి ఇప్పుడు ఈ పాయింటే కానీ నిజంగా కూడా సూట్ కేసు కానీ తీసుకొని వచ్చి ఇచ్చుంటే, నిన్న ఆ తోటి లాయర్ సారీ సాయి హర్ష గారి లాయర్ ఏదైతే మాట్లాడారో, సూట్ కేసు అండి అది గెస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు బట్టలు ఇచ్చుంటారు, క్యాషియర్ మీరు ఎట్లా ఇస్తారని మాట్లాడే విధానం కూడా ఉంది కదా. ఇప్పుడు నా క్లయింట్ని సేవ్ చేయడం అనేది యాజ్ ఎ అడ్వకేట్గా నా ధర్మము అని ప్రతి అడ్వకేటు వాళ్ళ క్లయింట్ల గురించి ఆలోచిస్తారు. అదే పద్ధతిలో మాట్లాడతారు కూడా. అది తప్పులేదు, వాళ్ళ వృత్తి ధర్మం అది. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలని సమర్పించవలసింది కోర్టుకి. అక్కడ విచారణ సమయంలో వాదోపవాదాలు జరిగేటప్పుడు సాక్ష్యాలు, ఎవిడెన్సులు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ జడ్జి గారికి సమర్పిస్తారు. తొందరపడద్దు, అప్పుడు తేలుతుందండి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది. తేల్చవలసింది వారు, తేలే ప్లేస్ కూడా అది. అంతేగాని అందరికీ ఇలా టీవీల్లో చూపించుకుంటూ జిరాక్స్లు చూపించి ఇదిగో నేను ఎలా కేసు పెడుతున్నాను అని అందరూ చూపించి చేయాల్సిన అవసరం లేదు. అది అక్కడ నిరూపించుకోవాలి, నిరూపించుకుంటారు. అది ఇంకొక క్వశ్చన్ కూడా ఆయన రైజ్ చేయడం జరిగింది. ఏమన్నారంటే
ప్రధానంగా కోర్టు చూసే విషయాలు 4 పాయింట్స్ చూస్తారు. ఎందుకంటే ఆమె రేప్ అని పెట్టారు. అయితే కోర్టు ఎలా చూస్తుంది? అది ప్రేమ, లేకపోతే పెళ్ళ, లేకపోతే రేపా, లాస్ట్ కి లేకపోతే మనీ ట్రాపా? ఈ 4 అంశాల్లో అసలు ఏ అంశం అని మనం చూడాలి? ఇప్పుడు ఈ 4 అంశాల గురించి లేదా 40 అంశాలలాగా భావించి అందరూ చిలవలు పలవలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అగత్యం లేదండి. అక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అంటే ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటివే పాయింట్లు. ఆ పాయింట్లని వాళ్ళు అక్కడ విచారిస్తారు. వాళ్ళు దానికి సంబంధిత సాక్ష్యాధారాలు అడుగుతారు. అవి అక్కడ ఇవ్వడంలో వాళ్ళు కనుక ఫెయిల్యూర్ అయితే అప్పుడు న్యాయ నిర్ణేత గారు న్యాయము ఏమిటి అనేది తేలుస్తారు. అంతేగాని అందరూ దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో మాట, అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు మేబీ 1,00,000 రూపాయలకు మించి ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఫోన్పేలు, చెక్కులు లేదా గూగుల్ పేలు ఇవన్నీ చెయ్యరండి. వాళ్ళు వాళ్ళ సీఏ చెప్పిన విధంగా ఏ రకంగా ఇవ్వాలో అలా ఇస్తారు. లేదా పుచ్చుకునే వ్యక్తి ఏ విధంగా కోరితే బ్లాక్ మనీగా ఇమ్మన్నాడేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ పాయింట్ బేస్ చేసుకోలే కదా ఇప్పుడు ఆవిడ కేసులో పెట్టారు, కానీ ఇప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు నిరూపించమనండి అని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు కదా లాయర్ గారు. అది అక్కడ తేలుస్తారు. వీళ్ళ కౌంటర్కి సమాధానము అక్కడ దొరుకుతుంది, పబ్లిక్లో దొరకదు. కానీ ఇక్కడ ఒక మెయిన్ ఒక టెక్నికల్ గా ఆలోచిస్తే ఆమె క్యాష్ ఇచ్చారు, లాయర్ గారు ఇవ్వలేదు అని అంటున్నారు. టెక్నికల్ గా చూస్తుంటే ఇది చాలా తెలివిగా కూడా రేపొద్దున ప్రాబ్లం వచ్చినా మనం తప్పించుకునే విధంగా ముందే ప్లాన్ చేసుకొని అలా ప్రూఫ్ లేకుండా తీసుకున్నారని కూడా చూడొచ్చు. అటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అంటే ఎందుకంటే సాయి హర్ష గారు చిన్నపిల్లవాడు అన్న ఉద్దేశంలో మాట్లాడారు ఆయన, అందుకని అడుగుతున్నారు. కానీ కాదండి, చిన్న పిల్లవాడైనా అఖండ మేధావి, అతను మహా ముదురు, వెరీ స్మార్ట్ గై అండ్ ఇంటెలిజెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే 24 ఏళ్ల వయసులో 35 కోటీశ్వరుడు అవ్వడము అసాధ్యం అండి, అసాధ్యం. ఎవరి వల్ల అంత ఈజీగా అయ్యే పని కాదు. అతను ఎంత ఈ టెక్నాలజీని ఉపయోగించుకుందే ఎన్ని రకాల వ్యాపారాలు, ఈజీ మనీ బిజినెస్లు చేయందే సంపాదించి ఉంటాడు అనేది కామన్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఆలోచిస్తే అర్థమైపోయే అంశం ఇది. చెవుల్లో కాలీఫ్లవర్లు పెడితే ఎవరు పెట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ అతను ప్రతి యాక్టివిటీలో కూడా చాలా జాగ్రత్త పరుడు అనేది తెలుస్తుంది. తన సేఫ్టీ తను చూసుకోవడంలో హీఈస్ ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది. అలాగే అతను ధనవంతుడు కాబట్టి ఏమైనా చేయగలను అని అనుకోవడమే కాదు, చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు అని వినికిడి మనం. అందువల్ల అతను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా వీడియోలు తీశాడు, ఆడియో వీడియోలు తీశాడు, పిక్చర్లు తీశాడు. అలాగే తన సేఫ్టీలో మెజర్స్లో ఉంటూ ముందస్తు చర్యగా చేయవలసిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాడు. ఈ రోజుకి కూడా అతను ఏ రకమైన దోషము లేనప్పుడు పోలీసులు ఎదుటికి ఎందుకు రావట్లేదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. రావాలి కదా, తప్పకుండా రావాలి. ఎందుకంటే అతను మంచివాడు అని నమ్మే వాళ్ళలో నేను కూడా కొంత శాతము నమ్మి ఉన్నాను. కాబట్టి హర్ష ఎక్కడున్నా పోలీసుల దగ్గరికి తక్షణమే వచ్చి సరెండర్ అవ్వు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి దాతృత్వ బుద్ధి ఉన్న పిల్లవాడు చెడు పనులకి తెగబడడు అనేటువంటి ఒక చిన్న నమ్మకం నాకు. అట్ ది సేమ్ టైము ఒక ఆడపిల్ల అకారణంగా నేను అతని వల్ల రేపు కాబడ్డాను, అతను నన్ను అశ్లీలంగా చిత్రాలు తీసి చూపించి బెదిరించాడు అని అబాండాలు వేయడానికి, అమ్మాయి హనీ ట్రాప్లో అవి చేయడానికి సాక్ష్యాధారాలు లేకపోతే రేపు జైలుకి అమ్మాయి పెడుతుంది. అంత తెగింపు ఏ ఆడదానిలో ఉండదండి.
ఇంకా మగవాళ్ళలో ఉంటుంది. వాళ్ళు జైలుకి వెళ్తే ఎలాగో అలాగ తప్పించుకొని బయటికి రావచ్చు అనే థాట్ కూడా వాళ్ళలో ఉంటుంది. బట్ ఆడవాళ్ళలో అంత తెగింపు ఉండదు. అందుకని ఇక్కడ అతను ముత్యమైతే నిరూపించుకోవాలి, డైమండ్ లాగా రావాలి. ఉమ్, డైమండ్ కట్స్ డైమండ్ అంటారు. డైమండ్ అయినప్పుడు డైమండ్ దేనికి భయపడదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వచ్చి నిలబడండి, ఎదురుగా నిలబడి నీ యొక్క నిజాయితీని నిరూపించుకో బాబు. అది నేను చెప్పేది. అప్పుడు ఈ సమస్యకు కూడా త్వరగా పరిష్కారం లభిస్తుంది. ఉమ్, ఇది నాకు తెలిసినంత వరకు ఇవన్నీ వింటూ ఉండగా చూస్తుండగా ఇరుపక్షాల లాయర్లు మాట్లాడే మాటలు, అనేక మీడియాల్లో వస్తున్న కథనాలు, ఈ కంప్లైంట్ డీటెయిల్స్ ఇవన్నీ వినగా వినగా నాకు అర్థమైన విషయం ఒక్కటండి. ఎవ్రీథింగ్ అరౌండ్ ది మనీ మ్యాటర్, ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన అంశముగా నాకు అనిపిస్తుంది. దానికోసము ఎంతకైనా తెగిస్తారు. ఉమ్, ఎవరు, అమ్మాయా అబ్బాయా, అది ఇప్పుడు కోర్టు తేల్చవలసిన అంశం. ఓకే. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ. టైం